ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది అని ఎప్పుడైతే నమ్ముతారో, ఎప్పుడైతే ప్రాబ్లమ్ గురించి కాకుండా సొల్యూషన్ గురించి ఆలోచిస్తారో, అప్పుడు మీ సమస్య అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ లేని ప్రాబ్లమ్ అనేది ఏది ఉండదు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎప్పుడు ప్రాబ్లమ్ గురించే ఆలోచిస్తూ ఉంటే మరి సొల్యూషన్ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా తెలుసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి, అడ్వాన్స్‌డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలంటే, ఎందుకంటే హోపోనోపోనో అనేది సర్వరోగ నివారణి. దీన్ని ఒక్కదాన్ని తెలుసుకున్నారంటే జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడొచ్చు. ఎటువంటి సమస్య నుంచైనా చాలా ఈజీగా బయటపడొచ్చు. ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి డోర్ కానీ, లేకపోతుంటే ఏదైనా రూమ్ కానీ లాక్ చేసి ఉంది. అంటే రూమ్ లాక్ అయి ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, లాక్ అయి ఉన్న ఇంటిలోకి వెళ్ళాలి అంటే కీ కావాలి. ఆ కీ మీ దగ్గరే ఉంది. ఆ కీ మీ దగ్గర ఉన్నంత సేపు రూమ్ లాక్ అయిపోయింది, లోపటికి వెళ్ళలేనేమో అన్న భయం అనేది ఎప్పుడూ రాదు కదా! అంటే అదే గనక కీ మీ దగ్గర లేకపోతే టెన్షన్, లోపలికి వెళ్ళాలి. ఆ కీ ఎలాగా? లాక్ పగలగొట్టాలేమో, ఎవరినైనా టెక్నీషియన్‌ని పిలవాలేమో అని ఆందోళన చెందడం సహజం. కానీ కీ మీ దగ్గరే పెట్టుకుంటే ఎంత రిలాక్స్‌గా ఉంటారు. అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్తారు. అలాగే ప్రతి సమస్యకి సొల్యూషన్ మీ దగ్గరే పెట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? సొల్యూషన్ మన దగ్గరే ఉంది. అక్కడ సొల్యూషన్ గురించి ఆలోచించకుండా సమస్య గురించి పదే పదే ఆలోచించడమే చేసే అతి పెద్ద తప్పు. ఆ సొల్యూషన్ అనేది ఎలాగుంటుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే సొల్యూషన్ గురించి ఆలోచించేటప్పుడు దాని రూట్ కాజ్ గురించి కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక్కటి తీసుకుందాం. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్‌లో అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంది. అక్కడ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దాని రూట్ కాజ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే మేబీ కమ్యూనికేషన్ అనేది కొంచెం మార్చుకోవడం ద్వారా, ముందు మీరు మీ కమ్యూనికేషన్ అంటే మీ ఆలోచనలు, అవతల వ్యక్తి గురించి ఆలోచించే ఆలోచనలు అవ్వచ్చు, లేదంటే కూర్చొని మాట్లాడితే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా! అంతేకాని ఏదో ప్రాబ్లమ్ ఉంది అని దాని గురించే ఆలోచిస్తూ డిస్టర్బ్ అయితే నిజంగా సొల్యూషన్ దొరుకుతుందా? ఇంకా ప్రాబ్లమ్ అనేది పెద్దదయ్యి ఆ గ్యాప్ అనేది ఎక్కువొస్తుంది. ఆలోచించండి. అవతల వ్యక్తి మారాలి అని అనుకునే కంటే ముందు మన ఆలోచనలు మార్చడం ద్వారా ఆ రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్ ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడు ప్రాబ్లమ్ గురించి అదే అదే ఆలోచిస్తూ ఆ ఏ ప్రాబ్లమ్‌ను ఒక లూప్‌లాగా లైఫ్‌లోకి తెచ్చుకుంటూ ఉంటారు. సొల్యూషన్ గురించి ఆలోచిస్తే, మనం ఒక వేలో ఆలోచిస్తే యూనివర్స్ 10 దారులు చూపిస్తుంది దానికి సొల్యూషన్. ఆ విషయాన్ని నమ్మాలి. అదొక్కటి మాత్రం మనం చేయాలి. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అది మేబీ డయాబెటిక్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఏదైనా కీళ్ళ నొప్పులు అవ్వచ్చు, ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చిందని టెన్షన్ పడి దాని గురించే పదే పదే ఆలోచించడం వల్ల దానికి సొల్యూషన్ దొరుకుతుందా? అంటే కాదే. ఒక్కసారి దాన్ని రూట్ కాజ్ ఆలోచించి మేబీ ఓవర్ వెయిట్ వల్ల వచ్చిందేమో, వెయిట్ తగ్గించుకుంటే హెల్త్ కొంచెం బెటర్ అవ్వచ్చేమో అని ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, అంటే వెయిట్ తగ్గించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం, యాక్షన్ చేయడం ద్వారా కొంచెం వెయిట్ తగ్గి హెల్త్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా బెటర్‌గా ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్‌ని కొంచెం మార్చుకొని కంఫర్ట్ ఫుడ్, హెల్తీ ఫుడ్ రెగ్యులర్‌గా ఒక డైట్ కూడా ప్లాన్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాం. చాలా వరకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఆ విధంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాని నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందని పదే 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 చెప్పుకోవడం వల్ల ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా? ఎవరైనా వచ్చి తీరుస్తారా? ఆ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఎంతమంది లేరండి హోపోనోపోనోని అప్లై చేసి బీపీ, షుగర్, డయాబెటిక్ తగ్గించుకొని హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామందున్నారు. నా స్టూడెంట్స్ ఉన్నారు. నమ్మండి.
ప్రాబ్లమ్ గురించి కాకుండా సొల్యూషన్ గురించి, దాని రూట్ కాజ్ గురించి ఆలోచించండి. ఆటోమేటిక్‌గా సొల్యూషన్ దొరుకుతుంది. ఇక చాలా ఇంపార్టెంట్ మనీ గురించి. అంటే ఎప్పుడు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ బ్లాక్ అయిపోయింది, స్ట్రక్ అయిపోయింది, మనీ గురించి ఇబ్బంది పడుతున్నాను అని ఆలోచించే బదులు అసలు మీలో ఏవైనా మనీ బ్లాక్స్ ఉన్నాయా? దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? అంటే మనీ గురించి నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా అని తెలుసుకొని, దాన్ని రూట్ కాజ్ అర్థం చేసుకొని, దానికి తగినైన మందు అంటే హోపోనోపోనో అవ్వచ్చు. మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి హోపోనోపోనో. అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అవ్వచ్చు. లేదంటే మనీ గురించి ఇప్పటివరకు ఏవైనా తప్పుగా ఆలోచించుంటే దానిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవచ్చు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పటివరకు మనీ గురించి ఏవైనా తప్పుగా ఆలోచించి అవే ఒక బ్లాక్స్ లాగా సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయి ఉంటే, అలాంటి ఆలోచనని కొత్తగా మార్చడం ద్వారా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ అంటే మనీ గురించి రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకొని డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సొల్యూషన్ గురించి ఆలోచించడమే గానీ, నా దగ్గర డబ్బు లేదు, అదవ్వట్లేదు, ఖర్చున్నాయి డబ్బులు, ఖర్చయిపోతున్నాయి, ఉండట్లేదు అని బాధపడి పక్క వాళ్ళతో చెప్పుకోవడం వల్ల సొల్యూషన్ దొరుకుతుందా అంటే దొరకదు. ఇది 100% నిజం. అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎక్కడ తప్పు జరుగుతుంది? ఏం జరుగుతుంది? దాని నుంచి ఎలా బయటికి రావాలని ఒక్కసారి ఆలోచించగలిగితే, దానికి ఎన్నో దారులు కనిపిస్తాయి. అది మనీ గురించైనా, ఇక దేని గురించైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిలన్నిట్లికి కూడా ఇంకొక ప్రాబ్లమ్. ఇంకొకటేంటంటే నెగెటివ్ బిలీఫ్స్. ఈ నెగెటివ్ బిలీఫ్స్ ఎలాగుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గురించి తీసుకుందాం. చాలామంది అంటూ ఉంటారు. ఒక 40 ఇయర్స్ దాటిందా? ఓకే. డయాబెటిక్. షుగర్ రావడం, బీపీ రావడం కామనే. కామనే అని సింపుల్‌గా చెప్పేస్తుంటారు. ఎవరైనా 40 ఇయర్స్ దాటిందా? ఏదైనా షుగర్ లేదు, హెల్తీగా ఉన్నారంటే, అవునా! ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే 40 ఇయర్స్ దాటితే ఇవన్నీ రావడం సహజమే అని అందరూ అనడం. అది విని కొంతమంది నమ్మి అది నిజమేమో అని ఆ నెగెటివ్ బిలీఫ్స్ ఏంటంటే, ఓకే. 40 ఇయర్స్ రాగానే ఇన్విటేషన్ ఇచ్చి ఆ బీపీ, షుగర్‌ని కొని తెచ్చుకున్నట్టనమాట. అలాంటి నెగెటివ్ బిలీఫ్స్ చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి. మనం ఆరోగ్యంగా ఉన్నాము అని పదే పదే ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్టే యూనివర్స్ మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేగాని ఒక 40 ఇయర్స్ రాగానే ఇవొచ్చేయాలి, అవొచ్చేయాలి అది ఫిక్స్ అని మనమే ఎందుకు ఒక సిగ్నల్ ఇవ్వాలి? మనమే ఎందుకు అలాంటి ఆలోచనలు క్రియేట్ చేయాలి? ముందు ఇలాంటి నెగెటివ్ బిలీఫ్స్ నుంచి బయటపడాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెగెటివ్ బిలీఫ్స్ వల్లే లైఫ్‌లో రాకూడనివి కూడా అవి టెన్షన్స్ కానీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఇంకా క్లియర్‌గా చెప్తున్నా. చాలామంది ఇప్పటికి కూడా మ్యారేజ్ అయిందా? నీ హ్యాపీనెస్, ఫ్రీడమ్ పోయింది అని ఆటోమేటిక్‌గా ఒక నెగెటివ్ బిలీఫ్‌ని ముందే డిసైడ్ చేసేస్తూ ఉంటారు. మరి అలాగని పెళ్లి చేసుకోకుండా ఉంటారంటే చేసుకుంటారు కదా! జస్ట్ ఇమాజిన్. అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. అది మనీ పరంగా కానీ, రిలేషన్‌షిప్ పరంగా కానీ ముందు ఈ నెగెటివ్ బిలీఫ్స్‌ని అంటే పెద్దవాళ్ళు మనకి క్రియేట్ చేసినయి లేదంటే రిలేటివ్స్ పదే పదే మాట్లాడుతున్న విషయాలని కట్ చేయాలి. అలాంటి నెగెటివ్ బిలీఫ్స్‌లోకి వెళ్ళకండి. అవి చాలు మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అర్థం చేసుకోండి. ఎప్పుడూ కూడా హెల్త్ గురించి అవ్వచ్చు, రిలేషన్‌షిప్ గురించి అవ్వచ్చు, మనీ గురించి అవ్వచ్చు, ఎంత పాజిటివ్‌గా ఉండడానికి మనం ప్రయత్నిస్తామో, ఎంత పాజిటివ్ ఎఫర్మేషన్స్‌ని, ఫీల్‌ని యాడ్ చేస్తామో యూనివర్స్ అంతకంతకు మించి సపోర్ట్ చేస్తుంది. ఇది 100% నిజం. నమ్మండి. నమ్మి ఫాలో అవ్వండి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ప్రతి దానికి సొల్యూషన్ మన దగ్గర ఉంది. ప్రతి ప్రాబ్లమ్‌కి పరిష్కారం మన దగ్గర ఉంది అన్న విషయం నమ్మి కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఒప్పో హీలర్‌ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.